మనందరి గురువైన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు మహా అవతార్ ఫౌండేషన్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మేడం చెప్పారు, నా పేరు అనుజ. మేము ఎల్బీ నగర్ అంటే హైదరాబాద్ లో ఉంటాము. మాకు ధ్యాన పరిచయం 2003 అంటే దాదాపుగా 23 ఇయర్స్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నిరంతరం ధ్యానం చేసుకుంటూ ధ్యాన సాధన చేస్తూ ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలన్న తపనతోటి ధ్యాన ప్రచారం చేస్తూ మరియు శాకాహారం గురించి వివరిస్తూ శాకాహార ప్రచారం చేస్తూ మరియు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల అంతా గ్రామాల సైడ్ అంతా కూడా మేము ధ్యాన ప్రచారం చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరియు ఆంధ్ర సైడ్ కూడా అంటే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, అట్లా రాజమండ్రి ఎన్నో ఊర్లలో అక్కడక్కడ గ్రామాలలో కూడా వెళ్ళి వాళ్ళు ఫోన్లు చేయడము, మాకు ఈ ధ్యానం అందాలి, మాకు ధ్యానం గురించి శాకాహారం గురించి వివరించాలని ఫోన్లు కూడా చేస్తారు. చేసి మరి పిలిపించుకొని ఈ ధ్యాన క్లాసులు కూడా పెట్టడం జరిగేది. అంటే జ్ఞానం గురించి, జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం. ఆత్మ జ్ఞానం మనం తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక శాస్త్రాలు కూడా చదవాలి. కొంతైనా ప్రతి ఒక్కరం ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకోవాలి. ఎలాగైతే ఫిజికల్ అండ్ శాస్త్రంలో ఉందో సైన్స్, దాని గురించి ప్రతి ఒక్క మానవుడు చదువుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క మానవుడు ప్రాపంచికంగా ఫిజికల్ సైన్స్ గురించి చదవడం అనేది అది 100% జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ స్పిరిచువల్ సైన్స్ గురించి ఎవరికి తెలవకపోవడము, అంటే మన పెద్దలు, మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఇవంతా కూడా మనకి చెప్పడం గాని, వినిపించడం గాని, నేర్పించడం గాని మనకు తెలియలేదు, చెప్పలేదు. అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాల వాళ్ళు ఇవన్నీ ఈ యొక్క పూర్వ జ్ఞానము, ఆధ్యాత్మికము శాస్త్రం గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి, అంటే ఆత్మ జ్ఞానం గురించి మనకి ఆ వివరణ, ఆ ప్రస్తావన తేవలేదు కనుక పాపం సామాన్య మానవులందరూ కూడా ఉదయం లేచిన కాడి నుంచి పరుగులు ఏమంటే మన పొట్ట గురించి ఆహారం సంపాదించుకోవాలంటే ఏదో ఒక ఉద్యోగము, ఏదో ఒక పని చేయాలి. చేస్తే గాని మన పొట్టకు మనం గడుపుకోవడానికి, 4 డబ్బులు తెచ్చుకోవడానికి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, అన్నిటికీ అవసరమైన నీడ్స్, ఆ నీడ్స్ ని మనం కొంత సంపాదించుకుంటాం ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, ఈ వస్తువులు అమ్మడం ద్వారా జరగడము, పొట్టకు కావలసిన ఆహారం తీసుకోవడము. మళ్ళా అంటే ప్రతి ఒక్కరు పనులు చేసుకుంటూ ఆహారం సంపాదించుకుంటూ మరియు నిద్ర, తిండి, భోజనము, మైథునము అంటే సెక్సువల్ శృంగారం, నిద్ర, భోజనము, మళ్ళా సెక్సువల్ మైథునము, ఇవి ప్రతి జీవి, ప్రతి ప్రాణి కూడా చేస్తున్నాయి. జంతువులు కూడా అవి చేస్తూ ఉంటాయి. ఇవే నీడ్స్, అవసరమైనవి చేస్తుంటాయి. మానవుడు కూడా అవే చేస్తున్నాడు. కానీ మానవునికి జ్ఞానం ఉన్న, అనంతమైన జ్ఞానం. అంటే 84 లక్షల జీవరాశులలో ఉన్నతమైన జన్మ అంటే మానవ జన్మ. 84 లక్షల జీవరాశులలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ. ఇవన్నీ కూడా ఆ యొక్క స్టేజెస్ లాగా అన్నమాట. స్టేజెస్ మనం బాడీ, మైండ్ అండ్ సోల్ ఇవన్నీ కూడా ఒక స్టేజెస్ ప్రకారంగానే మనం నేర్చుకోగలుగుతాం అన్నమాట. ఆ స్టెప్ బై స్టెప్ మన సాధన చేస్తున్నప్పుడు మనం ఎదగలుగుతాం. అదే విధంగా మానవ జన్మకు ముందు ఎన్నో జన్మలు, కొన్ని వేల లక్షల జన్మలు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రాసెస్ లో, ఆ కంటిన్యూషన్ లో 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి జ్ఞానం అనేది స్టార్ట్ అయిపోయింది, ఏర్పడింది. అంటే నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నా పర్పస్ ఏంటి, నా లైఫ్ డిజైన్ ఏంటి, ఇవన్నీ ఆలోచించడము, మన బ్రెయిన్ పెరగడము, యాక్టివేషన్ అవ్వడము. అదే జంతువులలో, మొక్కలలో, వాటిలలో బ్రెయిన్ అనేది చాలా తక్కువగా యాక్టివేషన్ లో ఉంటుంది, తక్కువ ఎదుగుదల ఉంటుంది అన్నమాట. జంతు సామ్రాజ్యంలో తక్కువగా ఎదుగుదల ఉంటుంది అనమాట, తక్కువగా
ఆ జ్ఞానము ఉంటుంది. కానీ మానవ జన్మలో అది డబుల్ త్రిబుల్ అయిపోవడం, అది అనంతంగా జ్ఞానాన్ని సముపార్జన చేయడం, డైరెక్ట్ గా మన యూనివర్స్ కి కనెక్షన్ ఉన్నది ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మానవుడికి. కానీ మన యొక్క అజ్ఞానం ద్వారా వీటిని డైరెక్ట్ కనెక్షన్ కట్ అవ్వడం జరిగింది. డైరెక్ట్ కనెక్షన్ అంటే యూనివర్స్ కి, విశ్వానికి మనము కనెక్షన్ అనేది చాలా తక్కువ కనెక్షన్ లో ఉన్నాం అన్నమాట. ప్రతి ఒక్కరు కనెక్షన్ లో ఉన్నారు, లేదని కాదు. కానీ అది పరిపూర్ణంగా మనకి లేకపోవడం, అదంతా కూడా ఒక ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా దీన్ని తిరిగి పెంపొందించుకోవచ్చు. మన శక్తిని మనము రూపాంతరం చెందుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి అద్భుతమైన మనకి ఈ ఒక ప్రక్రియ, ధ్యాన ప్రక్రియ అంతా ఉపయోగపడుతుంది. కనుక ఈ రోజు మనం తెలుసుకోబోయే ఒక టాపిక్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఎమోషనల్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఎమోషనల్, వాటి గురించి మనం తెలుసుకుందాం. స్ట్రెస్ అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మానవుడు కాదు, ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా స్ట్రెస్ కి గురవుతున్నారు. ఒత్తిడి అంటే ఇంట్లో తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, స్కూల్ కి వెళ్ళిన వాళ్ళ టీచర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు, మన చుట్టుపక్కల ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద వాళ్ళ వరకు వాళ్ళకి స్ట్రెస్ అనేది, ఆ ఒత్తిడి అనేది ఫోర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇవన్నీ కూడా మనుషులకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎదుటి వ్యక్తులు చెప్పడం ద్వారా, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క సంఘమే అనుకోండి, కుటుంబ వ్యక్తులే అనుకోండి, ఎవరైనా సరే వాళ్ళ ఇన్నర్ లో ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి చెప్పి, ఎదుటి వాళ్ళ మీద రుద్ది, వాళ్ళని ఆచరణ చేసేలాగా చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి కామన్ గా. అట్లా యాంగ్జైటీ, ప్రతిదానికి యాంగ్జైటీ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, నేను చేయగలనా లేదా అని ఒక ఎమోషన్ లో ఉండడము, ఫీల్ అవ్వడము, భయపడ్డము, బాధపడ్డము, ఫీల్ అవ్వడము, భయపడ్డము, బాధపడ్డము. అందువల్ల దీన్ని యాంగ్జైటీ, ఎమోషనల్, ఆ ఎమోషనల్ కూడా వచ్చేస్తూ ఉంటది అనమాట. నేను చేయగలనో లేదో, నేను వెళ్ళగలనో లేదో, నేను దానికి రీచ్ అవుతానో లేదో. ఇప్పుడు ఉదాహరణకి ఒక ధ్యానమే తీసుకోండి. ధ్యానం చేస్తూ ఉంటారు, ధ్యాన సాధన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళల్లో ఇన్నర్లు ఏమున్నది, నేను ఇంకా రీచ్ అయ్యానా లేదా, అంటే ఏంటి, నేను ముక్తిని పొందానా లేదా, లేక ఎన్లైట్మెంట్ పొందానా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది, నేను తెలుసుకోవాలి కదా అని ఒక తపన ఉంటుంది. లేకుంటే నాకు క్లీనింగ్ జరిగిందా, హీలింగ్ జరిగిందా, నా షట్చక్రాలు క్లీనింగ్ ప్రాసెస్ జరిగిందా లేదా, నాకు సహస్రారం ఓపెన్ అయిందా లేదా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. యాంగ్జైటీలో ఉంటారు చాలా మట్టుకి. డౌట్స్, యాంగ్జైటీ అనేది ఈ విధంగానే స్టార్ట్ అవుతుంది. ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నారు అంటే మానవులు ఎవరైనా సరే, మనుషులు, దాని వెనక ఎవరికి వాళ్ళే స్ట్రెస్, యాంగ్జైటీ పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకోవడం అంటే ఇన్నర్ నుంచి భావన చేస్తూ ఉంటారు, ఊహిస్తూ ఉంటారు. అది నెగిటివ్ గా ఊహించడం జరుగుతూ ఉంటుంది. ఒక ఉదాహరణకు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి, అది కొద్ది రోజుల ముందే వాళ్ళకి ఇంటర్వ్యూకి డేట్ ఇస్తారు. అప్పటి నుంచే వాళ్ళలో యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది, స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది, యాంగ్జైటీ స్ట్రెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఒత్తిడి స్టార్ట్ అయిపోయి నేను దాన్ని వెళ్తాను, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ చేయగలనా లేదా, ఆ జాబ్ నాకు వస్తుందో రాదో, ఇవన్నీ డౌట్స్ అనమాట. యాంగ్జైటీ, ఆ టెన్షన్ అనమాట. నేను క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పగలనో లేదో, నేను ఆ జాబ్ నాకు వస్తా రాదు. సరే వచ్చిన తర్వాత వాళ్ళు శాలరీ ఎంత ఇస్తారో, ముందు వచ్చిన శాలరీ కన్నా ఇప్పుడు ఇంకా తక్కువ ఇస్తారో ఏమో, ఇవన్నీ వీళ్ళు ముందే అనుకొని ఊహించుకోవడం, ఎమోషన్ లోకి వెళ్ళిపోవడం, భావన చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వీటికి ప్రతి ఒక్కరు ఉదాహరణ తీసుకుంటే, ఈ ఎమోషన్, యాంగ్జైటీ, ఇవన్నీ టెస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, తెలుసుకోండి ఇది. ఇప్పుడు మన రెండు చెవులు కింద భాగం, ఈ కణతలు అంట చూడండి, ఈ చెంపలకి కింద, చెవులకి కింద భాగం, ఇప్పుడు నేను చేతి చూపిస్తున్నాను చూడండి, ఈ రెండు భాగాల దగ్గర మనకి
ఈ యొక్క యాంగ్జైటీ, ఈ స్ట్రెస్, ఈ ఎమోషనల్ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి. ఈ కంఠం పై భాగం, కంఠం పై భాగము, చెవు కింద భాగం, మనం నోరు కదుపుతూ ఉంటాం చూడండి, ఆ భాగం దగ్గర అన్నమాట. అంటే రిలేటెడ్ ఈ కంఠానికి. ఈ కంఠం దగ్గర కొన్ని 3 రకాల బంధనాలు అనేది ఏర్పడుతుంటాయి. ధ్యానం చేసే వాళ్ళకి 3 రకాల బంధనాలు ఏర్పడతాయి. ఇది సామాన్యులకి ఇవన్నీ తెలీదు ఫ్రెండ్స్. అవి అటువంటి బంధనాలు అనేది తెలీదు. ఆ 3 రకాలంటే ఏమేమిటి అనేది తెలియదు. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. మూలాధార బంధనం ఒకటి ఫస్ట్, రెండవది ఉద్యాన బంధనం, మూడవది జలంధర బంధనం అనేది. ఈ 3 రకాల బంధనాలు మనకి ధ్యానం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. కానీ మన చాలా మంది ఈ యొక్క కుండలిని శక్తి యాక్టివేషన్ చేయడం ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటారు. చాలా మంది గురువులు వాళ్ళ దగ్గరకు వచ్చిన శిష్యులకి బలవంతంగా కుండలిని శక్తిని యాక్టివేషన్ చేయడము, షట్ చక్రాలని యాక్టివేషన్ చేయడము, ఇవన్నీ బలవంతంగా మనమే చెయ్యాలి, మనమే యాక్టివేషన్ చేసుకోవాలి, ఇవన్నీ అనుకుంటారు. కానీ కాదు ఫ్రెండ్స్, లేదుగాక లేదు. మన ప్రయత్నం ఏమీ లేకుండా, దానికి ఉదాహరణ తీసుకోండి, మనం ఆహారం తీసుకుంటున్నాం. ఆహారం తీసుకున్న తర్వాత మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వాలి, పచనం అవ్వాలి, రసంగా మారాలి అని దానికని మనం ఏమన్నా చేస్తున్నామా? రక్తంగా మారాలని ఆ రక్తం టోటల్ శరీర భాగాలకి, ఎన్నో వేల నర్వ్ సిస్టమ్ కి, నాడులకి వెళ్ళడము, యాక్టివేషన్ జరగడం, టోటల్ బ్రెయిన్ నుంచి పాదాల వరకు ఎంత పర్ఫెక్ట్ గా ఒక ఫ్యాక్టరీ, ఒక కర్మాగారంలో వర్కర్స్ ఎలా వర్క్ చేస్తారో అట్లా అద్భుతంగా వర్కర్స్ లాగా వర్క్ జరుగుతుంది మనలో. ప్రకృతి దేవతలు, 33 కోట్ల ప్రకృతి దేవతలు వర్క్ చేస్తున్నారు మనలో. అంటే ఏంటి? మన ప్రణయం లేకుండా మన లోపల ఆ యొక్క సిస్టమ్ ఉంది. డైరెక్ట్ గా భగవంతుడే ఆ సిస్టాన్ని మనలో పెట్టడం జరిగింది. అందువలన మనము ఆహారం గురించి లోపల డైజెస్ట్ అయిందా లేదా, ఈ శరీరం గురించి నాకు హీలింగ్ జరుగుతుందా లేదా, అంటే ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కడైనా బోన్ ఫ్రాక్చర్ అయ్యింది, ఆ బోన్ ఫ్రాక్చర్ అయినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ ఏం చేస్తాడు? బోనుని రెండో బోన్ రెండు కలిపి కట్టు కడతారు అనమాట. కట్టు కట్టి రెస్ట్ లోనే ఉండమంటాడు. కాలు కదపొద్దు అంటాడు. చెయ్యికి తగిలితే చెయ్యి కదపొద్దు అంటాడు. కదపొద్దని అక్కడ పెయిన్ అనేది ఉంటుంది. పెయిన్ ఎందుకు ఉంటుంది? అన్ని సెల్స్ ఒకే దగ్గర కేంద్రీకృతమై అక్కడ వర్క్ చేస్తూ ఎనర్జీ పాస్ అని ఉంటుంది. ప్రాణిక్ శక్తి, ప్రాణశక్తి, ఎనర్జీ పాస్ అని ఉంటుంది. అన్ని జీవ కణాలు, అణువులు, పరమాణువులు, కణాలు, కొన్ని కోట్ల బిలియన్లు అన్ని కణాలన్నీ ఒక దగ్గర ఫామ్ అయిపోయి ఎనర్జీ పాస్ ఆన్ చేసుకుంటూ అక్కడ ఆ యొక్క బోను కనెక్షన్ ఏర్పడడానికి ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగే సమయంలో మనకు ఆ పెయిన్ ఉంటది అనమాట, ఓవర్ పెయిన్. అది జబ్బు కాదు. అది ఎవరైనా చాలా మట్టుకి మనకి ఏ రకమైన పెయిన్ వస్తున్నా ఎక్కడైనా, చాలా మందికి గొంతు దగ్గర, పొట్టలో కానీ, లేకుంటే కాళ్ళకి పెయిన్, చేతులకు పెయిన్స్ వస్తాయి, జాయింట్స్ పెయిన్స్ వస్తాయి, ఏదైనా కంటికి, చెవులు, ముక్కులు పెయిన్ వస్తున్నాయంటే అక్కడ మీకు హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ ప్రాణిక్ ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. దానిని మనం డిస్టర్బ్ చేయకుండా, ఆ యొక్క టెక్నిక్ కి మనం డిస్టర్బ్ చేయకుండా, అడ్డుపడకుండా ఉన్నందువలన మన మనసు ద్వారా మనం అన్నిటికీ అడ్డుపడుతూ ఉంటాం. మనసులో ఆలోచనలు ఇవన్నీ నాకు పర్ఫెక్ట్ గా అంటుకున్నాయి. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఆ బోన్స్ అంటుకుంటాయో లేదో, ఎప్పుడులాగా నేను వర్క్ చేసుకుంటానో లేదో, ఎప్పుడులాగా నేను నడవగలుగుతానో లేదో అనేది నెగటివ్ ఆలోచన ద్వారా మన మైండ్ నుంచి నెగటివ్ ఆలోచన ద్వారా అది నెగటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అది
నెగటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది మనకు అందరికీ తెలవదు. ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుంది. సామాన్యులకు తెలవదు. ధ్యానం చెయ్యని వాళ్ళకి తెలవదు ఫ్రెండ్స్. ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ నాకు క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. కనుక నేను సాక్షిగా ఉండాలి, సమతలో ఉండాలి, సాధనలో ఉండాలి అనేది ఏమి చేయని అవసరం లేదు. ఉట్టిగా కూర్చుంటే చాలు. కూర్చొని కళ్ళు రెండు మూసుకో, ఏమి చేయవద్దు అనేది మన కూర్చోవడం. అందుకే మన పత్రి గారు ఎప్పుడు కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. కూర్చున్నప్పుడు కళ్ళు రెండు మూసుకున్నాం అనుకో, ఆటోమేటిక్ కళ్ళు మనోద్వారాలు, మనసు అనేది వర్క్ చేస్తూ పాజిటివ్, నెగటివ్ ఎనర్జీలన్నీ రిలీజ్ చేస్తూ ఉంటది. నెగటివ్ ఎనర్జీలని, నెగటివ్ ఆలోచన రిలీజ్ చేస్తూ ఉంటది. కనుక కళ్ళు రెండు మూయడం ద్వారా ఆ మనోద్వారాలు ఓపెన్ కావన్నమాట, క్లోజ్ అవుతాయి. మనోద్వారాలు క్లోజ్ అవ్వడం వల్ల ఎనర్జీ తీసుకున్నప్పుడు ఆ ఎనర్జీ అంతా టోటల్ బాడీకి, అంటే ఉదాహరణకి మనకి తెలిసినవి 7 చక్రాలు, 7 చక్రాస్ అంటాం. కానీ ఇంకా తెలుసుకున్న వాళ్ళు, యోగులు, ఋషులు, మునులు, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు 108 చక్రాసు మన బాడీ అంతటా ఈ యొక్క భౌతిక శరీరంలో ఉన్నవని చెప్పడం జరిగింది. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా వాళ్ళు ఆ ప్రయోగాలు చేయడం ద్వారా 1008 చక్రాస్ మన లోపల టోటల్ బాడీలో ఉన్నవి అని మన పూర్వీకులు మన గ్రంథాలలో చెప్పడం, రాయడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, మనకి తెలిసింది 7 చక్రాలు, షట్ చక్రాసు. మన తల పైన సహస్రారం పైన కూడా ఇంకా 5 చక్రాసు, ఇంకొక 5 చక్రాలు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. అందువలన టోటల్ బాడీలో ముఖ్యమైనవి 108, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా వాళ్ళు తెలుసుకొని మనకు అందివ్వడం 1108 అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా హీలింగ్, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మన ప్రమేయము లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్? కనుక ఈ బంధనాలు, ఉద్యాన బంధనం మనకి ధ్యానంలో తెలుసుకోవాలి. అందుకే మనం ధ్యానం చేసినప్పుడు ఎరుకలో ఉండండి అని ప్రతి ఒక్క మాస్టర్ చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉంటారు? లోపల ఏం జరుగుతుందో మీరు గమనించినప్పుడు మనకి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది అనే అర్థంతో వివరణ ఇవ్వడానికి ప్రతి ఒక్క మాస్టరు ఎరుకలో ఉండండి, అవేర్నెస్ తో ఉండండి అని అంటుంటారు. కానీ మనకు తెలియదు కదా, చాలా మంది కొంచెం ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొందరు నిద్రలోకి జారుకున్న వాళ్ళు ఉంటారు. యోగ నిద్ర అనేది జారుకునే ఉంటది. అది 2 రకాలుగా కూడా ఉంది ఫ్రెండ్స్. నిద్రలో జారుకోవడం ఉంది, మరియు ఈ యొక్క కొన్ని యాక్టివేషన్లు అయినప్పుడు, కొన్ని క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు, అంటే ప్రాణిక్ ఎనర్జీ పాస్ ఆన్ అయినప్పుడు మనకు తెలియకుండానే ఈ యొక్క చిన్ అనేది, ఈ చిన్న అంటే చెంపల కింద ఉన్నది, నోటి కింద ఉన్నదని ఈ చిన్న అంటారు. ఈ చిన్న అనేది ఈ మెడ దగ్గర గొంతు కింద భాగానికి వెళ్ళి టచ్ అవుతూ ఉంటుంది. ధ్యానంలో చాలా మటుకి అందరికీ టచ్ అవుతుంటుంది. తల కిందికి వెళ్తుంది. అది వాలిపోవడం కాదు, దాన్ని నిద్ర అనరు. అది ఎరుకతో ఉన్నప్పుడు తెలుస్తుంది. మన ప్రమేయం లేకుండా ఆ ఎనర్జీ ఆ తలని కిందకి తీసుకువెళ్తుంది. ఈ కంఠం దగ్గరికి చిన్ను కంఠం దగ్గరికి తీసుకొని వెళ్ళడము, క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరగడము, ఈ చెంపల కింద భాగం అంతా కూడా మనకి గట్టిగా వైబ్రేట్ అవుతుంటది. గట్టిగా వైబ్రేట్ అవ్వడము, ఇవన్నీ తెలుస్తుంటాయి. నాలిక టైట్ అయిపోవడం, నాలిక మొద్దు పారిపోవడం, కొంతమందికి ఆ నాలిక రివర్స్ అంటే వెనక మడత పడడం అంటే దానినే కేచరి ముద్ర అని చెప్పడం జరుగుతుంది. కేచరి ముద్ర వేయడము అంటే వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. మరియు అర్ధ కేచరి ముద్ర అంటే పూర్తిగా నాలిక లోపలికి, కొండ నాలిక వెనుక చివరి భాగం వరకు వెళ్తుంది. దానిని కేచరి ముద్ర అంటారు. అర్ధ కేచరి ముద్ర అంటే సగం వరకే వెళ్తుంది అన్నమాట. మన నోటి లోపల అంగిలి అంటే కొండ నాలిక, చిన్న నాలిక పై భాగం ఉంటుంది, దానికి దగ్గరగా మడత పడుతుంది అన్నమాట. దాని పేరు అర్ధ కేచరి ముద్ర. ఇవన్నీ మనకి ధ్యానంలో మనకు తెలియకుండానే ఈ ప్రాణిక్ శక్తి ద్వారా
ఎక్కడెక్కడ ఏ ప్రాసెస్ జరగాలో అనేది జరుగుతూనే ఉంటుంది. అది జరిగినప్పుడు మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఎరుకతో ఉండి యోగులు, ఋషులు, మునులు వాళ్ళ యొక్క జ్ఞాన నేత్రము తాడే ద్వారా చూడడం ద్వారా మనకి ఎన్నో రకాల గ్రంథాలు రాయడము, రచించడము మనకు అందివ్వడం జరిగింది ఫ్రెండ్స్. కనుక తల వాలింది అంటే అన్నిటికీ నిద్ర అనుకోరాదు. ఆ నిద్రనే అది అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీకు ఈ విశుద్ధి చక్రం దగ్గర క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఈ యొక్క ఎమోషనల్ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి? విశుద్ధి చక్రము యాక్టివేషన్ లో లేనప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన టాపిక్ నేమ్ యాంగ్జైటీ, స్ట్రెస్, ఎమోషనల్. ఇది ఈ యొక్క ప్రాసెస్ లో ఈ యొక్క టెక్నిక్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇది ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే ఈ ధ్యానం చేయని వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి కోపం రావడం, స్ట్రెస్, ఒత్తిడికి గురవుతుంటారు. అనుకోకుండా ఒత్తిడికి గురవడము, ఫీల్ అవ్వడము, బాధపడము, ఆ ఎమోషన్ లోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి. అంటే విశుద్ధి చక్రము యాక్టివేషన్ లా కాలేదు, వాక్ క్షేత్రము యాక్టివేషన్ కాలేదు అని వాళ్ళకి మాట కూడా తడబడుతుంది. మాట తడబడుతుంది. మాట మాట యొక్క పదాలు స్వచ్ఛంగా రావడం ఉండదు. స్వచ్ఛత అంటే క్లియర్ గా పదానికి పదానికి, వర్డ్కి వర్డ్కి మధ్యలో వాడికి అంటే ఒక పదానికి ఒక పదానికి మధ్యలో ఆ క్లారిటీగా ఆ స్వచ్ఛత అనేది, అంటే అంత మొత్తం కలిసి మొత్తం ఒక స్పీడ్ గా చెప్పేస్తుంటారు. చూడండి, కొంతమంది మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు అని కూడా అనుకుంటుంటాం మనం. అరే వాళ్ళు చెప్పింది కొన్ని మాకు అర్థం కావట్లేదు అని అట్లా కూడా చాలా మంది అంటుంటారు. ఏం జరుగుతుంది? ఆ వాక్ క్షేత్రం అనేది ఆ విశుద్ధి చక్రం యాక్టివేషన్ లో కానప్పుడు ఇవన్నీ వీళ్ళకి ఉండడం ద్వారా, టెస్ట్ ఉండడం ద్వారా ఇక్కడంతా క్లీనింగ్ ప్రాసెస్ జరగనందు వలన వాళ్ళ గొంతు బొంగురు పోతుంది. బొంగురు గొంతుగా రావడము, కీచ్ కీచ్ అనే శబ్దాలతో సన్నని కీచ్ గొంతుతో మాట్లాడుతూ ఉంటారు. పదాల ఉచ్చారణ ఉండదు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కనుక అక్కడ మీకు క్లీనింగ్ జరిగినప్పుడు ఈ తల కిందకి మనకు తెలియకుండానే యూనివర్స్ నుంచి అవన్నీ ఆ ప్రాసెస్ జరుగుతుంది. అది జరిగినప్పుడు మనం ఏమి చేయని అవసరం లేదు. అదంతలా అదే యాక్టివేషన్ లోకి రావడము, మన విశుద్ధి చక్రం యాక్టివేషన్ లోకి రావడము, క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరగడము, వాక్ క్షేత్రము పర్ఫెక్ట్ గా రావడము, వాక్ క్షేత్రము పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి సత్యవాకులు అంటే వాకులలో కూడా శుభవాకులు, అశుభవాకులు, సత్యవాకులు, అట్లా 3 రకాల వాకులు ఉన్నాయన్నమాట. వాక్ క్షేత్రంలో 3 రకాల వాకులు ఉన్నాయి. కనుక ఈ యొక్క వాక్ క్షేత్రంలో సత్యవాకులే ఎక్కువగా వీలైన మట్టికి యూజ్ చేస్తూ ఉంటారు. వాక్ క్షేత్రం క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు సత్యవాకులే ఎక్కువగా వాళ్ళ నోటి నుండి బయటికి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి ముందు మనం ఇంకా కొంత తెలుసుకోవాల్సింది ఉంది. ఇందాక మనం బంధనాలని గురించి చెప్పుకోవడం జరిగింది. 3 రకాల బంధనాలు మనకి ధ్యానంలో జరుగుతాయి. ఆ ధ్యానంలో ఈ 3 రకాల బంధనాలు ఎందుకు జరుగుతుంది, జరిగిన తర్వాత మనకి దాని నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మూలాధార బంధనం. ధ్యానం చేస్తున్నప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎడా పింగళ నాడి అంటే సూర్యనాడి, చంద్రనాడి, ఈ 2 సమానంగా లోపలికి తీసుకోవడం. మనం ఏం చేస్తున్నాము? శ్వాస మీద ధ్యాస, సాక్షిగా ఉండడము, శ్వాసతో పాటే ప్రయాణం చేస్తాం. అంతేగాని ఎక్కువ చేయడం, తక్కువ చేయడం చెయ్యం. అది లోపలికి వెళ్ళి సూర్యనాడి, చంద్రనాడి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోపల క్రమంగా జరుగుతూ ఉంటుంది. ఎరుకతో గమనించినప్పుడు ఇది గుర్తించగలుగుతాం. ప్రతి ఒక్కరు గుర్తించగలుగుతారు ఎరుకలో ఉండి గమనించినప్పుడు. అది లోపల అంతర్ ప్రాణాయామం జరుగుతుంది. అంతర్ ప్రాణాయామం జరిగి
ఒక బంధనం స్టార్ట్ అయిపోతుంది. మూలాధార మలమూత్ర విసర్జన చేసే మొదటి చక్ర పేరు మూలాధార చక్ర. ఆ మూలాధార చక్రము ఛేదించబడుతుంది, భేదనం జరుగుతుంది. మూలాధార చక్రం భేదనం జరుగుతుంది అన్నమాట. అందరికీ మూలాధార చక్రం భేదనం జరుగుతుంది కనుక అది మూలాధార చక్రం బంధనం స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క భూమి తత్వానికి మనం కనెక్షన్ కట్ అవుతుంది అనమాట మూలాధార చక్రం నుంచి. అది ఛేదించబడుతుంది. మూలాధార చక్రం కూడా బ్లాక్ ఉన్నా కూడా అది ఛేదించబడుతుంది. దాన్ని అక్కడ ముందు బ్లాక్ చేయడం స్టార్ట్ అవుతుంది. తర్వాత రెండో దానికి ఉద్యాన బంధనం అంటే నాభి దగ్గర ఉంటుంది. అది ఉద్యాన బంధనం. ఆ ఉద్యాన బంధనం అంటేనే నాభి అంటే మనం తీసుకున్న జీర్ణాశయం జీర్ణకోశం అది మణిపూరక చక్రం దగ్గర అన్నమాట. మణిపూరక చక్రంలో అక్కడ ఒక బంధనము ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఇవన్నీ కూడా ఆ బంధనాలు ఏర్పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. దాని పైకి అది నాభి దగ్గర ఉంటుంది. దాని పైకి వెళ్ళినప్పుడు జలంధర బంధనము కంఠం దగ్గర, ఈ కంఠం దగ్గర జలంధర బంధనం అనేది బ్లాక్ అయిపోతుంది, ఏర్పడుతుంది. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతాయి. ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ జరిగి ఈ బంధనాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే మనము ఈ షట్చక్రాలు పంచభూతాలు, పంచభూత తత్వాలు, పంచభూతాల యొక్క ధాతువులు మనము దాటుతూ ఉంటాం ధ్యానంలో. మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అందుకే ఎరుక 5 ఎలిమెంట్స్. ఈ దేహము దేనితో తయారైంది? పంచభూత తత్వాలతో, పంచధాతువులతో తయారైంది. ధ్యానంలో ఈ పంచధాతువులని మనం దాటడం జరుగుతుంది. ఆ దాటినప్పుడు ఈ బంధనాలు పడుతూ ఉంటాయి అన్నమాట. జలంధర బంధనం, ఉద్యానం, మూలాధార బంధనం ఇవన్నీ పడుతూ ఉంటాయి. జలంధర బంధనం అనేది వాక్క్షేత్రానికి ప్రతీక. వాక్క్షేత్రం యాక్టివేషన్ లోకి జరుగుతుంది. ఇవన్నీ ఆటోమేటిక్ గా మన ప్రణయం ఏమి లేకుండా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కనుక కుండలిని శక్తి కూడా ఈ విధంగానే యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. ఇవన్నీ బంధనాలు ఫ్రంట్ నుంచి బంధనాలు పడిన తర్వాత వెనక నుంచి కుండలిని శక్తి పైకి లేవడం. కుండలి శక్తి యాక్టివేషన్ లోనే ఉంటుంది, అంటే చాలా తక్కువగా యాక్టివేషన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. అందరికి ధ్యానం తెలియని వాళ్ళు, కొత్తగా కొంచెం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి కుండలిని శక్తి కొంచెం తక్కువగా యాక్టివేషన్ లో ఉంటుంది. అదే ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ఉంటే ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ జరిగి కుండలిని శక్తి కూడా ఆటోమేటిక్ గా యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. అంతేగాని కుండలిని శక్తి యాక్టివేషన్, షట్చక్రాలు యాక్టివేషన్ ఇవన్నీ ఏవి మన ప్రణయం లేకుండా క్రమక్రమముగా జరుగుతూనే ఉంటది. ఏ విధంగా మన ఆహారం ఎలా డైజెస్ట్ అయిపోతుందో మనకు తెలవకుండా, అదే విధంగా ఈ షట్చక్రాసు, కుండలిని శక్తి అన్ని సహస్రారం వరకు పైకి క్రమముగా మన సాధన ద్వారా పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందో ప్రజెంట్ లో ఆలోచన చేయడం, ఫ్యూచర్ ఆలోచన చేయడము, కనబడిన వాళ్ళందరినీ అడగడము. ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. చాలా మంది కనబడిన వాళ్ళందరికీ చెబుతూ ఉంటారు, కనబడిన వాళ్ళందరితో అడుగుతూ ఉంటారు, డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వల్ల వాళ్ళు ఎవరెవరు ఏ స్థితిలో ఉంటారో అందరికీ తెలియదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎవరెవరు ఏ స్థితిలో ఉంటారో తెలియదు. వాళ్ళు చెప్పినవన్నీ మీరు నమ్మడం చేయడం చేస్తూ ఉంటారు. చాలా మంది నమ్మకాల వ్యవస్థ, ఎదుటి వాళ్ళు చెప్పంగానే ఓకే నాకు ఇది జరుగుతుందేమో, ఇది జరిగిందేమో, ఇలా జరుగుతుందేమో వాళ్ళు చెప్పడం ద్వారా, వాళ్ళు సీనియర్ కదా, వీళ్ళు జూనియర్ కదా, సీనియర్ జూనియర్ అయిన జ్ఞానం దగ్గర ఆ ఎరుకతో ఉన్నప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళని గుర్తించగలగాలి. మనం ఎదుటి వ్యక్తిని మనం గుర్తించగలగాలి. ఎదుటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నారు అనేది మనం గుర్తించగలిగినప్పుడు వాళ్ళ చెప్పింది మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎదుటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నారో లేదో తెలియనప్పుడు మీరు దేన్ని గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు? వాళ్ళు చెప్పింది రైటా రాంగా మీరు ఎలా గుర్తిస్తారు ఫ్రెండ్స్? ఆ గుర్తించక తెలవక వాళ్ళు చెప్పినవి మనము ఓకే నాకు ఇది జరుగుతుంది, ఇలా జరగలేదు, నేను ఇంకా ఎదగలేదు. కొందరు అలాగే చెప్తారు, మీరు ఇంకా ఎదగాలి, ఇంకా అది ధ్యానం చేయాలి, ఇంకా మీ మైండ్ సెట్టింగ్ మార్చుకోవాలి, అన్ని రకాలుగా చెప్పి వాళ్ళ ఎనర్జీని ఇంకా డౌన్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ గ్రిప్ లోకి తీసుకోవడానికి వీళ్ళని మభ్యపెట్టి
బాధ పెట్టి అంటే వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కొంతమంది ఎదుటి వాళ్ళ యొక్క కంట్రోల్ తెచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ ఎనర్జీ వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కూడా చేస్తారనమాట. మీకు ఎనర్జీ లేదు, ఎనర్జీ తక్కువ ఉంది, ఎనర్జీ లేదు, ఎనర్జీ తక్కువ ఉంది, నాతో ధ్యానం చేయండి, నాతో ధ్యానం చేస్తే మీకు ఎనర్జీ పెరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళలో ఎనర్జీ లేదు లేదనే కూడా చెప్పడము. చాలా మంది దగ్గర నేను విన్నాను కూడా ఫ్రెండ్స్, నేనే కాదు, చాలా మందికి ఇది తెలుసు. ప్రతి ఒక్కరికి వినే ఉంటారు. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, వాళ్ళు తెలియక ఫీల్ అయిపోతారు. అరే నాకు ఎనర్జీ డౌన్ ఉంది, ఎనర్జీ తక్కువ ఉందంట, నేను ఇంకా ఎనర్జీ పెంచుకోవాలంట, నేను ఇంత సాధన చేశా, నా ఎనర్జీ ఏమవుతుంది అని వీళ్ళు ఆలోచనలకు వెళ్ళిపోతారు. నెగటివ్ ఆలోచనలకి వెళ్ళిపోవడం, ఎమోషన్లకి వెళ్ళిపోవడం, టెస్ట్లోకి టెస్ట్ యాంగ్జైటీ టెస్ట్ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నిట్లోకి వెళ్ళిపోవడము అంటే ఎనర్జీ లాస్ చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఎవరైతే మనకి చెప్పడము, మనల్ని గట్టిగా అరిచి చెప్పడము, మనకి గట్టిగా అరిచి చెప్పడము అంటే వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడానికి ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ అన్నమాట. ఎదుటి వ్యక్తి మన మీద అరిచి గట్టిగా అరుపులు అరిచి మనతో మాట్లాడుతున్నారంటే వాళ్ళతో మనం కూడా గట్టిగా మాట్లాడి అరిచినప్పుడు మన ఎనర్జీ అటు పాస్ ఆన్ అయిపోతుంది, అట్లా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఫ్రెండ్స్. తెలుసుకున్న వాళ్ళము ఎదుటి వాళ్ళ అరిచిన మనం సైలెంట్ గా ఉన్నప్పుడు ఇన్నర్ లోకి తీసుకోకూడదు ఫ్రెండ్స్. మనము ఇన్నర్ లోపలికి తీసుకోకూడదు. ఎప్పుడైతే మీరు లోపలికి తీసుకుంటారో ఆ ఎమోషన్, ఆ భావన, ఊహలు, ఈ భావన ఏం జరుగుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ కి రికార్డ్, సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. సబ్ కాన్షియస్ రిసీవ్ చేసుకుంది అనుకోండి, అక్కడ మనకి కర్మలకి యాడ్ అయిపోవడానికి రెడీ. ఇంకా ప్రతిదీ మనం రిసీవ్ చేసుకోవడం, సబ్ కాన్షియస్ మైండ్ రాసేసుకుంటూ ఉంటది. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, వైట్ పేపర్ లాంటిది. సబ్ కాన్షియస్ మైండ్ వైట్ పేపర్ లాంటిది. మీరు ఏది ఇచ్చినా అక్కడ రికార్డు రాసేసుకుంటూ ఉంటుంది అనమాట. రాసుకుంటూనే ఉంటది, అన్నిటినీ రాసుకుంటది అనమాట. నాకు ఎనర్జీ లేదు, రాసుకుంటది. అంటే ఒక బౌల్లో వేసి దాంట్లో డంప్ చేసుకున్నట్టు అనమాట. నేను ఇంకా ధ్యాన సాధన చేయాలంట, నేను ఇంకా అన్ని మార్చుకోవాలి, నేను నా ఎమోషన్లు మార్చుకోవాలి, నా ఆలోచన విధానం మార్చుకోవాలి, నేను ఇంకా ఏం మార్చుకోలేదు, నేను ఇంకా మారలేదు అని ఈ నెగిటివ్ ఆలోచన అన్ని వేస్తూ వేస్తూ సబ్ కాన్షియస్ మైండ్ లో వేస్తూ వేస్తూ ఇంకా ఎనర్జీ డౌన్ చేసుకుంటూ ఉంటారు. డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కిందకి ఎనర్జీ కిందికి వెళ్ళిపోయి చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అదే తెలుసుకున్న వాళ్ళు ఈ స్ట్రెస్, ఎమోషనల్, యాంగ్జైటీ ఇవన్నిటిని కంట్రోల్ గా ఉండే వాళ్ళు, ధ్యాన సాధన చేసిన వాళ్ళకి వాళ్ళ ఎనర్జీ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది, అధోముఖంగా ప్రయాణం జరగదు. ఇది ఎప్పుడైతే యాంగ్జైటీలు, ఈ స్ట్రెస్ కి, ఈ ఎమోషన్లకి గురైన వాళ్ళు ఎనర్జీ డౌన్ ఫాల్ అవుతుంది, కిందకి నెట్టివేయబడుతుంది. ఇది తెలుసుకున్న వాళ్ళు, దాని బ్యాలెన్స్ గా సమతలో ఉన్న వాళ్ళు, దేనికి ఎమోషనల్ గా ఫీల్ అవ్వకుండా సాక్షి తత్వంతో, సాక్షి భావనతో సమతలో ఉన్న వాళ్ళకి ప్రాణిక్ ఎనర్జీ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ఊర్ధ్వముఖంగా వెనక నుంచి మన వెనక మెదడు, అదే మెడ మెడ వెనక భాగం నుంచి ఇక్కడ మధ్యలో ఉన్న నా బ్రహ్మనాడి బ్రహ్మనాడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. బ్రహ్మనాడి దగ్గర సహస్రారము, ఇవన్నీ కూడా ఆ కనెక్షన్ కి వెళ్ళడం చేస్తుంది. సుష్మనాడి ద్వారా మన ప్రాణిక్ శక్తి, కుండలిని శక్తి ఇవంతా కూడా సుషుమ్నాడి ద్వారా యాక్టివేషన్ లోకి వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన సాధన మనం చేస్తుంటామో ఈడా పింగళ నాడులు అంటే సూర్యనాడి, చంద్రనాడి రెండు బ్యాలెన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం రెండు బ్యాలెన్స్ అయినప్పుడే సుషుమ్నాడి ఓపెన్ అవుతుంది అనమాట. అదే మనం ఈడా పింగళ, సూర్య చంద్రనాడి బ్యాలెన్స్ లేనందువలన ఏం జరుగుతుంది, సూర్యనాడి చంద్రనాడి బ్లాక్ లైన్ బ్యాలెన్స్ ఉండదు మన బాడీలో. అగ్నితత్వము, ఈ యొక్క జలతత్వము బ్యాలెన్స్ లేదనమాట. ఆ మైండ్ ప్లస్ బుద్ధి, బుద్ధి తత్వం అంటే సూర్యనాడి, మైండ్ తత్వం ఏంటంటే చంద్రనాడి.
ఈ చంద్రనాడి బుద్ధి మైండ్ కొద్దిసేపు అది కొంతసేపు ఇది యాక్టివేషన్ లోకి వచ్చేస్తుంటది. ఒక గంట యాక్టివేషన్ లో చంద్రనాడి, మరి ఒక గంట సూర్యనాడి. అట్లా చేంజెస్ అవుతూ ఉంటాయి. ఆ బాడీలు ఇలా చేంజెస్ అవ్వడం వల్ల మైండ్ కూడా చేంజెస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు చేసే పనులు పర్ఫెక్ట్ ఉండదు. ఎవరు చేసే పనులు పర్ఫెక్ట్ ఉండదు. వాళ్ళ ఆలోచనలు పర్ఫెక్ట్ ఉండవు. ఇవన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనం తెలుసుకున్నప్పుడే దాన్ని వాయిస్ అనమాట. స్ట్రక్ అయింది. ఏమా? హలో. ఏం నో మేడం, నో మేడం, కంటిన్యూ మేడం. అలాగే ఎవరో మాట్లాడినట్టు. ఇది చూడండి, ఇవన్నిటికీ మ్యాట్రిక్స్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. వీటన్నిటికీ మ్యాట్రిక్స్ అనేది ఒక నమ్మకాల వ్యవస్థ. ఇవన్నీ కూడా నమ్మకాల వ్యవస్థలోకి ఆ దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ప్రతి పిల్లలు చిన్నప్పుడే ఒక దాంట్లో మోటివేషన్ అయిపోతుంది. మనం చిన్నప్పుడే ఏం చేస్తాము, పిల్లలకి అన్ని విధాలుగా ఆ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, బయట వాళ్ళు కానీ, టీచర్స్ కానీ మోటివేషన్. కానీ ఆ చిన్న పిల్లలకి ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రం అంటేనే ధ్యానం గురించి కూడా వాళ్ళకి తెలియదు. పూర్వకాలంలో ధ్యానం అనేది చిన్నప్పటి నుంచే నేర్పించేవాళ్ళు. గురుకులం అనేది ఉండేదన్నమాట. మన పూర్వీకులు అంటే ఒక యుగాల కిందట ఉండొచ్చు, 2500 సంవత్సరాల కిందట కూడా గురుకులం అనేది ఉండేది. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ధ్యానం నేర్పించి అన్ని విద్యలు నేర్పించేవాళ్ళు అనమాట. ధ్యానం నేర్పించి అన్ని విద్యలు నేర్పించడం ద్వారా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండేవాళ్ళు. వాళ్ళ ఆలోచన పర్ఫెక్ట్ గా ఉండేది, వాళ్ళ చేతలు పర్ఫెక్ట్ గా ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి రాముడు, శ్రీ కృష్ణుడు, కృష్ణ భగవానుడు, రాముడు, బుద్ధ భగవానుడు, మహావీరు, ఈ ఎవరిని తీసుకోండి, మహా అవతార్ బాబాజీ, ఎంత మంది యోగులు, ఋషులు, మునులు, వీళ్ళందరూ కూడా ధ్యానం చేసిన వాళ్ళే, సాధన చేసిన వాళ్ళే. ఆ చిన్నప్పుడే పిల్లలకి మనం ధ్యానం అందించడం, నేర్పించడం ద్వారా, అంటే మొక్కై వంగనిదే మానై వంగున అనేది ఒక మనకి నానుడి సామెత ఉంది ఫ్రెండ్స్. అది అందరికీ తెలిసి ఉంటుంది, తెలిసి ఉండవచ్చు. మొక్కై వంగనిదే మానై వంగున. కనుక చిన్నప్పుడే చిన్న పిల్లలకి మనం ధ్యానం అందించడం ద్వారా ఇవన్నిటికీ దూరంగా ఉంటారు. ఎమోషనల్ టెస్ట్, ఒత్తిడి, వీటన్నిటికీ దూరంగా ఉండడము. మనం ఈ ధ్యానం చిన్నప్పుడే పిల్లలకి నేర్పించడం వల్ల వాళ్ళ బుద్ధి యాక్టివేషన్ అవ్వడం ద్వారా ఏం జరుగుతుంది, వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు, ఇలా మాట్లాడకూడదు, ఈ విధంగా మాట్లాడాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఆలోచన, ఇటువంటి ఆలోచన చేయకూడదు, మంచి ఆలోచన చేయాలి, మంచి మాటలు వినాలి, మంచి ఆలోచన చేయాలి, మంచి మాటలు వినాలి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది, తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు చెప్పినా కూడా, ఇప్పుడు వాళ్ళు కురికిరే తినకూడదమ్మా అని మనం ఇంట్లో వాళ్ళని చెప్తూ ఉంటాం. జంక్ ఫుడ్ తినకూడదమ్మా అని కొంతమంది చెప్తారు. కానీ కొంతమంది పిల్లలు వినరు. కొంతమంది ఆ జ్ఞానం, బుద్ధి యాక్టివేషన్ లో ఉన్న వాళ్ళు, కొంతమంది పేరెంట్స్ చెప్పంగానే ఓకే అంటారు. వాళ్ళ జంక్ ఫుడ్ ముట్టుకోరండి. జంక్ ఫుడ్స్ ముట్టుకోరు, కుర్కురే లాంటివి తినడాలు, కూల్ డ్రింక్స్ తాగడాలు, ఇవన్నీ ఏమి చేయరు అనమాట. ఈ కుర్కు ఒక్క నిమిషం, టీవీ ఆన్ లో చేశారు. ఓకే ఫ్రెండ్స్, చిన్నప్పుడే మనం వాళ్ళకి ధ్యానం నేర్పించడం ద్వారా వాళ్ళ బుద్ధి యాక్టివేషన్ అయిపోతుంది. కనుక వాళ్ళకి అన్ని తెలుస్తాయి. మనకి ఏం చెప్పినా చెప్పకుండా వాళ్ళు చెప్పంగానే కూడా రిసీవ్ చేసుకునే తత్వం వాళ్ళలో ఉంటుంది. కొంతమంది పిల్లలు
రిసీవ్ చేసుకునే తత్వంలో ఉండరు. ఇవి మనం తెలుసుకోవాలి. ఇంకా పూర్వీకులు కూడా ఏం చేశారు, 30 years వరకు ఈ పిల్లల్ని కనడం, చిన్నప్పుడే పిల్లలు కనడం, వాళ్ళ ఒక దారి చేయడం, వాళ్ళ జీవితాలు వాళ్ళే మంచిగా ఎదుగుదల ఉండడం, ఇవన్నీ జరిగి వీళ్ళు 30-40 yearsకే వానప్రస్థాశ్రమము అంటే హిమాలయస్ వెళ్ళి సాధన చేయడము, ఇంట్లోనే ఉండి గృహస్థాశ్రమంలోనే ధ్యానం చేసుకోవడము, అంటే ఒక ఇంటినే ఒక పర్ణశాలగా చేసుకోవడము, ఎక్కడ ఉంటే అక్కడే ఉండి పర్ణశాలగా అంటే ఇంటిలో నుంచి కూడా ధ్యాన సాధన చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు పూర్వీకులు. కానీ ఇప్పుడు ఇటువంటి అన్ని తెలవక, ధ్యానం అనేది తెలవక ఇంటిని కూడా గృహస్థ ఆశ్రమంగా పెట్టుకోవడము, సంసారంలోనే నిర్వాణం ఎలా ఉండాలి తెలవకపోవడము, ఇవన్నీ తెలిసిన వాళ్ళు మనము ఇప్పుడు మన యొక్క బాధ్యత, మన యొక్క ధర్మము ఏంటంటే మనం తెలుసుకున్నాం ధ్యానం గురించి, ధ్యాన సాధన గురించి తెలుసుకున్నాం, ఆ శాకాహారం గురించి తెలుసుకున్నాం, పిరమిడ్ శక్తి గురించి తెలుసుకున్నాం. చూడండి, పిరమిడ్ శక్తి ఎందుకు మనం ఉపయోగించుకోవాలనేది మెయిన్ పాయింట్ తెలుసుకోండి ఫ్రెండ్స్. తెలుసుకుంటేనే మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి పిరమిడ్ 4 sides ఉంటుంది. అదే టెంపుల్ లో కూడా 4 sides 4 పక్కల చివర చివర కొనలు కలుస్తాయి అన్నమాట, త్రికోణ ఆకారంలో. ఆ టెంపుల్స్ కూడా అలాగే కడతారు. మనం కుటుంబంలో ఉన్న వాళ్ళ ఇంట్లో పనులు, స్త్రీలకి పొద్దునుంచి రాత్రి దాకా ఇంట్లో పనులు ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళగలిగిన నేచర్ లోకి వెళ్ళడము, గుళ్ళు టెంపుల్ రోజు వెళ్ళి కూర్చోవడం, అవన్నీ సాధ్యపడదు. ఇది పిరమిడ్ అనేది మూడింతల అధిక శక్తి ఎలా తీసుకుంటే పంచభూత తత్వాలను కూడా రిసీవ్ చేసుకుంటుంది. పిరమిడ్ పంచభూత తత్వాలని, పంచధాతువులని రిసీవ్ చేసుకుంటుంది. ఎలాగైతే టెంపుల్ ఈ విధంగానే వాళ్ళు కొలతలతోటి కట్టడం జరుగుతుంది, టెంపుల్స్ కూడా పిరమిడ్ ఆకారంలోనే, పిరమిడ్ షేప్ లోనే తీసుకొస్తారు, కట్టడాలు చేస్తారు, కొలతల ప్రకారంగా చేస్తారు అన్నమాట. పైన ఒక తామర మొగ్గలాగా ఉన్న ఆకారము, దానికి ఒక త్రిశూలం లాగా ఉంటది. తామర మొగ్గలాగా ఉండి త్రిశూలం లాగా ఉంటాయి. అది కింద పిరమిడ్ ఆకారంలో ఉన్నదానికి ఎనర్జీ పాస్ అని ఉంటుంది. డైరెక్ట్ గా సన్నగా ఎనర్జీ పాస్ కింద ఏదే విగ్రహం పెడతామో, ఇప్పుడు శివలింగం అంటాం కదా, శివలింగము ఒక లింగాన్ని పెట్టడం ద్వారా ఆ ఎనర్జీ ఆ యొక్క స్టోన్ లోకి రిసీవ్ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఆ రిసీవింగ్ జరుగుతూ ఆ చుట్టూ ఆ లోపల ఆ ప్లేస్ అంతా శక్తిమయమైపోతుంది. అందుకే ఆ టెంపుల్ లోపల మనకి ఎవరికి వెళ్ళినా శక్తిమయంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనం వెళ్ళంగానే మనకు ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. టెంపుల్స్ దగ్గరికి వెళ్ళండి, మీరు ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడే ప్రశాంతంగా మనకి ఒక హ్యాపీనెస్, ఆ బ్లిస్నెస్, ఆలోచన రహిత స్థితి ఏర్పడిపోతుంది. ఎందువలన సేమ్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ లాగా టెంపుల్స్ కూడా కట్టడము కొలతల ప్రకారంగా కట్టడం ద్వారా జరుగుతుంది. అదే పిరమిడ్ లా శక్తి మన గురువు గారు, మన పత్రి గారు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకొని తయారు చేసుకొని మీరు హ్యాంగ్ చేసుకోండి, హ్యాంగ్ చేసుకొని మీరు దాని కింద కూర్చొని ధ్యానం చేయండి అని అంత గొప్ప యంత్రాన్ని, ఇదే శ్రీచక్ర యంత్రము. పిరమిడ్ ఒక శ్రీచక్రం అండి, అది శ్రీచక్ర యంత్రము. పిరమిడ్ అనేది శ్రీచక్ర యంత్రం అన్నమాట. ఆ యంత్ర శక్తి పవర్ పిరమిడ్. అది పిరమిడ్ ఉదాహరణకి ఒక అద్దాన్ని, మనము భూత అద్దాన్ని ఎండలో పెట్టినప్పుడు సూర్యుని కిరణాలు ఒకే దగ్గర ఈ భూతద్దం పైన పడడం ద్వారా, కేంద్రీకృతం అవ్వడం ద్వారా ఆ కింద ఒక పేపర్ మనం పెట్టామనుకోండి, ఆ కింద పేపర్ కాలిపోతుంది, అగ్నితో మండిపోతుంది. ఎందుకు మండుతుంది? సూర్య కిరణాలు ఆ వేడి భూతద్దము రిసీవ్ చేసుకుంటుంది. ఒక్క దగ్గరే ఎనర్జీ పాస్ ఆన్ అవ్వడం వల్ల, అగ్ని హై ఎనర్జీస్ ప్రొడ్యూస్ అవడం వల్ల కింద ఉన్నది కాలిపోయింది, బూడిది మసి అయిపోతుంది అనమాట. అట్లాగే మనము ఈ రిసీవింగ్ అనేది పంచభూత తత్వాలు రిసీవింగ్ ఉంటుంది, ప్రకృతి నేచర్ నుంచి వచ్చిన ఎనర్జీ రిసీవింగ్, ఇవన్నీ కూడా మనం పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం ద్వారా యూనివర్స్ లో ఉన్న ఎనర్జీకి మనం కనెక్షన్ అవ్వడము, పంచభూత తత్వాలకి మనం కనెక్షన్ అవ్వడము, ఇవన్నీ మనలో ఇన్బ్యాలెన్స్ గా ఉన్నవన్నీ బ్యాలెన్స్ అవ్వడము, క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరగడము, మన బ్రెయిన్ లో డెడ్ సెల్స్ అంతా బయటికి నెట్టివేయబడము,
లోపల ఉన్న సెల్స్ యాక్టివ్ కావడము, అణువులు, పరమాణువులు అన్ని కూడా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉండడము. చూడండి, చాలా మంది ధ్యానం చేసిన వాళ్ళు యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా, మరియు నాలెడ్జ్ తోటి, జ్ఞానం తోటి, వాళ్ళ మాట్లాడే మాటలు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ భావనలు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. వాళ్ళ ప్రజెంట్ లోనే ఉంటారు, మళ్ళా వర్తమానంలోనే ఉంటూ, వర్తమానంలోనే జీవిస్తూ, వర్తమానం గురించి మాట్లాడుతూ, అంతేగాని పాస్ట్ గురించి వెళ్ళిపోవడం, ఫ్యూచర్ గురించి వెళ్ళి మాట్లాడడం, ఎనర్జీ లాస్ చేసుకోవడం ఉండదు గాక ఉండదు. ధ్యానం తెలియని వాళ్ళకి, సామాన్యులకి, ధ్యానం చేసే వాళ్ళు మనం చాలా చక్కగా గుర్తించగలుగుతారు. ఎదుటి వ్యక్తులు, సామాన్యులైన ఎవరైనా ధ్యానం చేయని వాళ్ళు, చేసిన వాళ్ళు ఎదుటి వ్యక్తిని గుర్తించగలుగుతారు. అది ఎలా గుర్తించగలుగుతారో దానికి ఒక చిన్న పద్యం కూడా అందించారు అనమాట. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరు, పురుషుల యందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన మాస్టర్, వేమన గురువు గారు కూడా ఆ పద్యంలోనే మనకు అందించాడు. ఉప్పు కప్పురం ఒక్కలాగే ఉంటుంది, చూడ చూడ రుచులు జాడ. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే, మానవులందరూ ఒకలాగే కనబడతారు, ఒకలాగే ఉంటాం. వాళ్ళలాగే మనము ఇప్పుడు స్త్రీలందరూ ఒకలాగే ఉంటారు. వాళ్ళకి కూడా రెండు కళ్ళు, రెండు కాళ్ళు, రెండు చేతులు, ఇవన్నీ వాళ్ళకి కూడా ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి, అందరికి మానవులు. కానీ ధ్యానం కాని వాళ్ళు ఎలా గుర్తించగలుగుతారు? ఉప్పు కర్పూరం ఒకలాగే ఉంటది, కర్పూరం ఉప్పు ఒకలాగే ఉంటది. అది నాలుకకి ఇలా టచ్ చేసినప్పుడు దాని గుణాలు బయటపడతాయి. గుణాలు మనం గుర్తించగలుగుతాం. నాలుకకి నోటికి పెట్టినప్పుడు గుణాలు మనం గుర్తించగలుగుతాము. ఆ విధంగా పురుషుల యందు పుణ్య పురుషులు వేరయ్యా, అంటే అందరూ మానవులే, అందరూ కానీ పుణ్య పురుషులు, అది పుణ్య పురుషులు, ధ్యాన సాధన చేసిన వాళ్ళు పుణ్య పురుషులు, యోగులు, ఋషులు, మునులు, వాళ్ళందరూ కూడా ధ్యానులందరూ సాధనలు చేసి అందరూ యోగులు, ఋషులు, మునులుగా ఉన్నవారే. లేకుంటే ఇంత జ్ఞానము అనంతం ధ్యానంలోకి వచ్చిన 1 month కూడా అవ్వదండి, 21 days లోనే వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ ఆలోచనలు, మాటలు, చేతలు అన్ని పర్ఫెక్ట్ అయిపోతుంటాయి. వాళ్ళే చెప్తుంటారు, నేను ఇదివరకు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు నాకు ఎందుకో ఏమో, నాకు ఇదివరకు ఉట్టినే కోపం వచ్చేది, ఇప్పుడు నాకు కోపం కనబట్లేదు, నాకు కోపమే రావట్లేదు, వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతుంది, ఈ క్షణంలో వచ్చి ఆ క్షణంలో వెళ్ళిపోతుంది. నేను ఇది వరకు లేజీగా ఉండేదాన్ని, మబ్బుగా ఉండేదాన్ని, ఇది వరకు నేను ఎప్పుడు అశాంతిగా ఉండేదాన్ని, ఏదో ఒక టెన్షన్ లో ఉండేదాన్ని, అన్ని చెప్తారు. చూడండి ఎంత మంది అనుభవాలు, ప్రతి ఒక్కరం మనం వింటూ ఉంటాం, అనుభవాలు చెప్తున్నారంటే ఇది 100% సత్యం. 100% సత్యం ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి, 100% సత్యం. అంటే యూనివర్స్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎవరైతే ధ్యానం చేస్తూ ధ్యాన సాధన చేసినప్పుడు మనం కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, రెండోది కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ కి మనం కనెక్ట్ అవుతాం. సూపర్ కాన్షియస్ మైండ్ కి మనం కనెక్ట్ అవ్వడం ద్వారా మనకి యూనివర్స్ కనెక్షన్ ఏర్పడుతుంది. యూనివర్స్ మైండ్ కి కనెక్ట్ అవ్వడం ద్వారా యూనివర్స్ లో ఉన్న నాలెడ్జ్, జ్ఞానము మనకు అందడం ద్వారా మనం దాన్ని వినడము, ఆచరణలోకి రావడము, మళ్ళీ ఎదుటి వాళ్ళకి చెప్పడము జరుగుతూ ఉంటాయి. యోగులందరూ కూడా ఇలాగే గ్రంథాలు రాశారు ఫ్రెండ్స్. యోగులు కూడా వాళ్ళకి అన్ని గ్రంథాలు రాశారంటే ఎంతో మంది, కొన్ని వేల కూడా అయిండొచ్చు, మనకు తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మన ఈ జన్మలో ఇప్పుడు మనకేదో కొంత తెలిసింది మనం, కానీ గత జన్మలలో మనము ఎంతో సాధన చేసి వచ్చిన వాళ్ళమే. కనుక ఈ యొక్క ముందు ఈ కాలంలో అంతా కూడా 30 years 40 years కంతా మంచి కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు, బాధ్యతలు తీర్చేసుకునేవాళ్ళు, అన్ని బంధాల నుండి విముక్తి పొందేవాళ్ళు, చెందడం జరిగేదన్నమాట. వాళ్ళ ఎవరి పిల్లలు వాళ్ళకి బాధ్యతని ఇచ్చేసేవాళ్ళు. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని బాధ్యతలని నెత్తినేసుకొని, అంటే పిల్లలు పెరిగి పెద్ద అయినా, పెళ్ళిళ్ళు అయినా, వాళ్ళ మనవల్ని మనవరాల్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని
వాళ్ళని మళ్ళా మనల్ని మనరాలు పెంచి పోషించు, అంతే తప్ప వీళ్ళ ఆత్మ ఉన్నతి, ఆత్మ ఎదుగుదల, మనం ఏం చేస్తే ముక్తిని మోక్షాన్ని పొందుతాము అనేది తెలియక, చివరి జన్మ ఎలా చేసుకోవాలి తెలియక, ముక్తిని ఎలా పొందాలి, మోక్షమాన్ని ఎలా పొందాలి తెలవక ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నిటికి కూడా ఆహార నియమాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మనము ఇంతవరకు మనం వీటి గురించి మనం తెలుసుకున్నాము. ఏంటి యాంగ్జైటీ టెస్ట్, మళ్ళీ ఎమోషనల్ గురించి కూడా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దాని గురించి ఇప్పుడు మీరు ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ వేయాలనుకుంటే కూడా క్వశ్చన్స్ వేసుకోవచ్చు. మీకు తెలియని వాళ్ళు డౌట్స్ ఏమన్నా కూడా ఉంటే కూడా అడగవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా మేడం? నాగమణి మేడం. నాగమణి మేడం. హలో. ఓకే మా, మరి ఒక 5 minutes మెడిటేషన్ లో ఉందాం మేడం వచ్చేంత వరకు. ఓకేనా? చక్కగా హాయిగా రిలాక్స్ గా కూర్చోండి. వేళ్ళల్లో వేలు కలుపుకోండి ఫ్రెండ్స్. కాలు రెండు క్రాస్ చేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళు సుఖ స్థిర ఆసనంలో కూర్చోండి ఫ్రెండ్స్. సుఖంగా స్థిరంగా కూర్చోండి. వీలైన మట్టికి కదలిక లేకుండా కూర్చోండి. కళ్ళు రెండు మూసుకుందాం. సహజమైన సున్నితమైన శ్వాసని గమనించుదాం. శ్వాస మీద ధ్యాస. మన ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. శ్వాసానుసంధానం, శ్వాసతో అనుసంధానం అవడం ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించుదాం, సాక్షిగా గమనించుదాం. నార్మల్ బ్రీతింగ్ అబ్జర్వ్. మధ్య మధ్యలో థాట్స్, ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. మనం ఎరుకతో గమనించినప్పుడు మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం ఎరుకతో గమనించినప్పుడు ఎక్కడెక్కడ ఏవేవి మన శరీరంలో, మన దేహంలో ఏం హీలింగ్ జరుగుతుందా, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుందా, మనం అన్ని గుర్తించగలుగుతాం. మన మైండ్ కూడా ఎంటీ మైండ్ క్రమక్రమంగా ధ్యానం చేస్తూ చేస్తుంటే ఎంటీ మైండ్ అయిపోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ధ్యానం ద్వారానే శక్తి, ధ్యానం ద్వారానే జ్ఞానం, ధ్యానం ద్వారా శక్తి, శక్తి ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి. ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం చేయడం ద్వారా మనం అన్నిటినీ తెలుసుకోగలుగుతాం. సత్యం ఏదో తెలుసుకుంటాము, అసత్యం ఏదో తెలుసుకోగలుగుతాం. సత్యంలో జీవిస్తాం అనమాట. సత్యంలో జీవించగలుగుతాము, జీవిస్తూ ఉంటాము. కనుక ఏదైనా సాధ్యం అనేది ఈ యొక్క ధ్యానం చేయడం ద్వారా నీకు మంచి జరిగినా చెడు జరిగినా అది సత్యమే. మంచి జరిగితే మంచి దాని నుంచి నేర్చుకోవడం ఉంటది. మనకి ఏదైనా చెడు జరిగినా చెడు దాని నుంచి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఎదుటి వ్యక్తి ఒకడు మంచి వ్యక్తి ఉండొచ్చు, అలా చెడు గుణాలు ఉండొచ్చు. చెడు గుణాలు ఉన్నా ఆ చెడు గుణాల్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? వాళ్ళలో ఉన్న చెడు గుణాలు మనం అలవర్చుకోకూడదు, మనం ఆచరించకూడదు అనేది మనం తెలుసుకుంటాం. వాళ్ళలాగా మనం ఉండకూడదు అని. అదే పాజిటివ్ గా ఉన్నారనుకోండి, మంచి మాటలు, మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు, మంచి భావనతో ఉన్నవాళ్ళు, మనం వాళ్ళలాగా మంచి భావనతో మంచి ఆలోచన చేయాలి అని తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. అట్లా మంచి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాము, చెడ్డ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటూ ఉంటాము. తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కనుకనే ధ్యానం చేయాలి విధిగా.
ధ్యానం చేస్తే శక్తి తీసుకుంటారు మీరు. ప్రాణిక్ శక్తి తీసుకోవడం జరుగుతుంది. ప్రాణశక్తి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి అవసరమే కదా ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ శక్తి తీసుకుంటారో మీరు అంత ఎక్కువగా ఎదగడం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం జరుగుతుంది. ఉన్నతమైన జ్ఞానము, యూనివర్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. విశ్వ నియమాల గురించి, సృష్టి రహస్యం గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా ధ్యానం చేసేవాళ్ళు ఆహార నియమాలు పాటించాలి ఫ్రెండ్స్. అతిగా తీసుకొనరాదు. నెమ్మదిగా ఫలాహారంలోకి, అంటే మితాహారము, యుక్తాహారము, యుక్తాహారం తీసుకోవాలి, మితాహారంలోకి రావాలి, ఫల ఆహారంలోకి రావాలి. అంటే జీవంతో కూడుకున్న ఆహారము, ఆ పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు డైరెక్ట్ గా ప్రాణశక్తితో కూడుకున్న ఆహారం. ఆ ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మనం. ధ్యానం చేసేవాళ్ళు, ధ్యాన సాధనలో ఉండేవాళ్ళు. తద్వారా మనం ఇంకా ప్రాణశక్తిని పెంచుకోవడానికి అవకాశం అన్నమాట. ఆలోచనలు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలంటే ధ్యానం ద్వారానే మన ఆలోచనలు, అంటే మైండ్ అనేది ఎంటీ అవుతూ వస్తుంది. గతం గురించి, పాస్ట్, ఫ్యూచర్ గురించి నెమ్మదిగా స్టాప్ అయిపోయి ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తద్వారా మనం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఆలోచించగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, మీ రెండు అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ అందరికీ శుభం జరగాలి. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీ థ్యాంక్ యూ అందరిలో మేడం. ఉన్న ఆ సిగ్నల్ చైతన్య శక్తి, మీ అందరిలో ఉన్న ఆ చైతన్య శక్తికి ఇక్కడి నుంచే నేను శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.